రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ 'మజాకా' మూవీ రివ్యూ భయ్యా. సోది లేకుండా, స్పాయిలర్ లేకుండా పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి అనిపించింది భయ్యా. ఏంటంటే ఇలాంటి రొట్టె స్టోరీలు నిజం చెప్తున్నా కదా! రొట్టె స్టోరీ అని చెప్తా. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్‌లో చాలా సినిమాలైతే వచ్చాయి భయ్యా. నాకు తెలిసి ఇలాంటి నేను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా ఇలాంటి స్టోరీలు. ఆ రకంగా అయితే వచ్చాయి. నాకంత బాగా నచ్చలేదు భయ్యా. నిజం చెప్తున్నాగా నచ్చేలా అయితే లేదు ఈ మూవీ. అదే కాకుండా సందీప్ కిషన్ బాడీ లాంగ్వేజ్ ఒకేలా ఉంది భయ్యా. ఎన్ని సినిమాల్లో చూసినా సరే అదే రకమైన కైండ్ ఆఫ్, అదే రకమైన లాంగ్వేజ్, అదే రకమైన బాడీ స్లాంగ్ ఇది కొద్దిగా బాలేదు. అదే కాకుండా నాకు కొద్దిగా బెటర్‌గా అనిపించింది ఏంటంటే కొద్దిగా రావు రమేష్ గారు భయ్యా. రావు రమేష్ గారు ఎక్కడ వచ్చినా సరే ఆయనకి కొద్దిగా బాగా నచ్చింది. ఆయన సీన్స్ మాత్రం. అదే కాకుండా ఫస్ట్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించింది. మరీ అంత లేదు కానీ కొద్దిగా బెటర్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా లేదు భయ్యా. అసలు ఏమీ లేదు. ఒక్కోసారి అనమాట ఈ సినిమా ఎప్పుడు అవుతుందిరా అని నాకు అనిపించింది భయ్యా. ఎంతసేపు చూడాలిరా ఈ ఘోరం అని నాకు అనిపించింది. సినిమా తీయాలే గానీ కొద్దిగా మోడిఫై చేయాలి భయ్యా. ఈ రకమైన కైండ్ ఆఫ్‌లో సినిమా తీస్తే ఈ రకంగా ఉంటుందని నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్యా కామెడీలో అంత హైలైట్ అయినట్టు నాకైతే అనిపియలేదు. సాంగ్స్ భయ్యా, సాంగ్స్ గూడా చెప్పాలి అంటే అసలు ఏమీ లేవు. అదే రకంగా ఉన్నాయి. ఆ సాంగ్స్ కూడా ఎక్కించేలా లేవు. అసలు సాంగ్స్ ఎప్పుడొస్తాయో కూడా మనకు అర్థం కాదు భయ్యా. ఈ సాంగ్ ఇక్కడ ఎందుకొచ్చిందిరా అని మనకైతే అనిపిస్తుంది. కానీ సిట్యుయేషన్ ఈ మూవీ చూస్తుండగా నాకైతే కలిగింది భయ్యా. నేననుకున్న దానికన్నా ఈ మూవీ మరీ డొల్లగుంది భయ్యా. రావు రమేష్ గారి గురించి నేను భయ్యా చెప్పాలంటే. సందీప్ కిషన్ గురించి కాదు. సందీప్ కిషన్ తీసిన ప్రతి ఒక్క మూవీ ఒకే రకమైన కైండ్ ఆఫ్‌లో, ఒకే రకమైన థిరీలో అయితే ఉంటుంది. కానీ దీంట్లో రావు రమేష్ గారు ఉన్నారు. కొద్దిగా కామెడీ ఎంటర్‌టైన్ చేస్తారేమో అనుకున్నా. కానీ ఆ రకంగా అయితే లేదు. పూర్తిగా డిసప్పాయింట్ చేసింది నాకైతే. సెకండ్ హాఫ్ అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించింది. ఓవరాల్ భయ్యా ఈ మూవీకి చూడొచ్చా, చూడకూడదా అంటే నా పాయింట్ ఆఫ్‌లో మాత్రం నేనైతే ఎందుకు చూసానని నాకైతే అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే భయ్యా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఏంటంటే ఆ సీన్ అక్కడ ఎందుకొచ్చింది? ఒక సీన్ నుండి ఒక సీన్ కట్ చేసింది క్లియర్ కట్‌గా అర్థమవుతూనే ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా అక్కడక్కడ బాలేదని నాకు అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంటారా? పర్లేదు అనిపించింది. మ్యూజిక్ అయితే కొన్ని చోట్ల బెటర్‌గా అనిపించింది. కొన్ని చోట మరీ వరస్ట్‌గా అయితే ఉంది. సాంగ్స్ స్పీడ్ బ్రేకరే చెప్పాలి అంటే మూవీని ఆపేలా అయితే ఉంటాయి ఆ సాంగ్స్. సాంగ్స్ బాగున్నాయి. దాంట్లో స్టెప్పులు బాగున్నాయి అంటే అది దరిద్రంగా ఉంది. ఓవరాల్‌గా ఈ మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు. ఒకవేళ ఈ మూవీ మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్‌గా కామెంట్ చేసి వీడియోకి కొద్దిగా లైక్ చేయండి.